హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా వినాయక చవితి వ్లాగ్ అండి. ఇది మా విహారికి మొదటి వినాయక చవితి. ఎక్కువ హడావిడేం చేయలేదండి, కానీ శ్రద్ధ భక్తులతో చేసుకున్నాం. ఈ వ్లాగ్ని చివరిదాకా చూడండి. మీతో కొన్ని విషయాలు సరదాగా షేర్ చేసుకుంటాను. మా హస్బెండ్ ప్రొఫెషన్లో ట్రాన్స్ఫర్స్ వల్ల ఫ్రీక్వెంట్గా మేము ప్లేసులు మారుతూ ఉంటామండి. మారిన ప్రతి చోట కూడా కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఫ్రెండ్స్, భలే ఆనందంగా అనిపిస్తుందండి. ఈ ఇయర్ మా అపార్ట్మెంట్లో వినాయక చవితి చేస్తున్నారనమాట. పొద్దున పూజ అయిపోగానే సాయంత్రం ఇలా రెడీ అయ్యి కిందకి వెళ్ళాను. అప్పటికే పూజ అయిపోయిందండి, ఈవినింగ్ పూజ. అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరూ కలిసి సరదాగా డ్యాన్సులు వేయడం మొదలెట్టారు. అప్పటికే అందరూ కూర్చుని సరదాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఒక 2 days వినాయకుడిని ఉంచారండి. 3rd day మార్నింగ్ నిమజ్జనం చేస్తారనమాట. మేము ప్రజెంటు మార్కాపూర్ దగ్గరలో ఉంటున్నామండి. అందరికీ మార్కాపూర్ ఐడియా ఉండొచ్చు, కానీ దాని చుట్టుపక్కల ఉన్న ఇంటీరియర్ ఏరియాలు అస్సలు ఐడియా ఉండవు. నాకు కూడా సేమ్. ఇలా మన నేటివ్ ప్లేస్ నుంచి దూరంగా ఉన్నప్పుడు పండగలనే కాదు కానీ జనరల్గా కూడా మనం చాలా మిస్ అవుతూ ఉంటాం అనమాట. గబుక్కున ఏదైనా అవసరమైనా మన సొంత వాళ్ళ హెల్ప్ లేదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాము. ముఖ్యంగా చంటి పిల్లలతో ఇంకా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనకి హెల్ప్ చేయగలిగేది ఒకళ్ళండి, అదే నైబర్స్ అనమాట. నాకు ఆల్మోస్ట్ ప్రతి చోట కూడా నైబర్స్ అలాగే దొరికారు. ఇక్కడ కూడా అంతే. అంటే నాకు ఏదైనా వెంటనే అవసరం వస్తే ఇమీడియట్గా మేము ఉన్నాం కదా, మేము చూస్తాం. లేకపోతే పలానా చోట హాస్పిటల్ ఉంది, లేకపోతే పలానా చెయ్యి, ఇలా వాళ్ళంతటా వాళ్ళే ముందుకొచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళంతటా వాళ్ళే ఎలా ఉన్నావు ఏంటి అని కనుక్కుంటూ ఉంటారు. అంటే దూరం నుంచి వీళ్ళు వచ్చారు కదా, మన సైడ్కి వచ్చారు, మనకి వీలైనంత హెల్ప్ చేయాలి అనే నేచర్ ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళందరూ కూడాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందండి. ఇంతకు ముందున్న ఏరియాకి గుంటూరు చాలా దగ్గర అనమాట. అప్పుడు పెద్దగా ఏమీ సిటీకి దానికి దూరంగా ఉన్నాము ఇలా అనిపించేది కాదు. కానీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాక మేము అనుకున్నాం అనమాట, ఇది చాలా ఇంటీరియరు, ఎలారా బాబు ఎలా ఉంటారో ఏంటో, మంచి నైబర్స్ దొరుకుతారో లేదో అని అనుకున్నాము. కానీ వీళ్ళు కూడా అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు. నేను ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 11 places అలా తిరిగానేమో. 11 placesలో కూడా మోస్ట్ ఆఫ్ నైబర్స్ ఏంటంటే చాలా హెల్ప్ఫుల్గా అలా ఉన్నారనమాట. అది చాలా హ్యాపీ అనమాట. దేశాలే వెళ్ళిపోతున్నారు మన ఏపీలో ఎంత అని మీరు అనుకోవచ్చు. ఏపీలో కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చాలా వేరియేషన్ ఉందన్నమాట. వాళ్ళ భాష, ఫుడ్డే కాదు, వాళ్ళ పద్ధతులు కానీ, మనుషులు ఉండే తీరు కానీ చాలా వేరియేషన్ ఉంది. నాకు ఈ 11 places చూసిన తర్వాత అనిపించింది, ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నా మనకి సరిగ్గా నైబర్స్ కనుక ఉంటే పెద్ద తేడా అనిపించదండి. అది దేశాలైనా లేకపోతే మన చిన్న చిన్న పల్లెటూర్లైనా ఏదైనా సరే. ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం. ఇక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నెంబర్స్ అన్నీ రాసి ఒక నెంబర్ తీస్తారనమాట. అలా డ్రా తీసి వచ్చిన వాళ్ళకి సరదాగా గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. అదే ఈ హడావిడి. ఈ డ్రాలో ఈ ఇయర్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే కొత్తగా అపార్ట్మెంట్లోకి వచ్చారనమాట, వాళ్ళకు వచ్చింది. ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము కొత్తగా వచ్చాము, అప్పుడు మాకు వచ్చిందనమాట. వినాయక నిమజ్జనం మాకు దగ్గరలో ఉన్న తిరుపరాంతకంలో చేశారండి. ఆ రోజు డీజే అరేంజ్ చేశారనమాట. మేము ఉండే ఏరియా నుంచి తిరుపరాంతకం వరకు కూడా ఇవే డ్యాన్సులు. ఇలా వినాయకుడి విగ్రహాన్ని అపార్ట్మెంట్ చుట్టూ కూడా తిప్పి తర్వాత తీసుకెళ్ళిపోయారనమాట నిమజ్జనానికి. ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు. ఇది ఈ వ్లాగ్.
ఈ వ్లాగ్ మీ అందరికీ ఏమో కానీ నాకు చాలా మెమరబుల్ అండి. ఇదే కాదు, మేము వెళ్ళిన ప్రతి చోట కూడా నేను ఇలా వ్లాగ్స్ చేసి పెట్టుకోవడంతో ఎప్పుడైనా అవసరమైతే చూసుకుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట. ఓహో, పలానా చోట ఉన్నాం, పలానా చోట ఉండేవారు అని ఏది మిస్ కాకుండా ఇవన్నీ మాకు మంచి మెమరీస్ అనమాట. ఈ వ్లాగ్ చివరిలో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను, సరదాగా చూడండి. ఇది ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట. మా అపార్ట్మెంట్ వాళ్ళందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మళ్ళీ ఇంకో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.